మళ్ళీ తెరపైకి ఆర్టీసీ యూనియన్లు. తెలంగాణ ఉద్యమంలో కీరోల్, ఆ తర్వాత తొక్కేసిన కేసీఆర్ కాక కనుమరుగైపోయిన యూనియన్లు చివరకు యూనియన్ ఆఫీసులు ఎత్తేసిండ్రు. స్వరాష్ట్రంలో ఉద్యోగుల అరిగోస, వేతనాలు, పీఆర్సీ, పీఎఫ్ బకాయిలు, 9.5 ఏళ్లలో ఒక్క పోస్టు భర్తీ కాలే. కాంగ్రెస్ ప్రభుత్వంతో మళ్ళీ ఆశలు. ఆర్టీసీ యూనియన్ల ఏర్పాటుకు పావులు కలుపుతున్నారట. యాక్చువల్గా ఈ యూనియన్లతో అదొద్దు ఇదొద్దు అని మొత్తానికి ఆర్టీసీని తెగనమ్మడానికి, ఆర్టీసీ భూములను కొల్లగొట్టడానికి ప్రయత్నంలో భాగంగా ఈ యూనియన్లని లేకుండా చేసిండు కేసీఆర్. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆర్టీసీ యూనియన్లు మళ్ళీ వచ్చి ఉద్యోగుల కోసం వాళ్ళు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి ఆర్టీసీ కార్మికులకి 2 పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, ఇంకా చాలా డిఏలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ కార్పొరేషన్ ఫండ్ వీళ్ళ జీతంలోంచి కట్ అయిన ఫండ్ వీళ్ళకి రావట్లేదు. ఇట్లా ఎన్నో బకాయిలు ఉన్నాయి, వర్క్ ప్రెషర్ ఉన్నది, ఇన్ని రకాల ఇబ్బందులతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ యూనియన్లు ఉంటేనే, వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తేనే రేపొద్దున ఎంతో కొంత ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. మరి యూనియన్లు ఎంతవరకు తీసుకొస్తారు, గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.